ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరొకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువు నామములో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? అద్భుతకరంగా దేవుడు ఈ సంవత్సరంలో 10 నెలలు మనతో ఉండి ఆశ్చర్యకరంగా 11వ నెలలోనికి ప్రవేశపెట్టారు. ఈ నెలంతా కూడా దేవుడు తన కృపను బట్టి మనలను, మన కుటుంబాలను ఆయన రెక్కల చాటున భద్రపరిచి అనేక ఆపదలు, అక్కర్లు, లోటుపాట్లు కలిగినప్పటికీ కూడా వాటన్నిటినీ దాటించి మరొక నెలలోకి సురక్షితంగా ప్రవేశపెట్టారు. అందుని బట్టి మొట్టమొదటిగా మనందరం దేవునికి థ్యాంక్స్ చెబుదాం. ఎందుకంటే ఆయన కృప లేనిదే ఒక్కరోజు కూడా మనం బ్రతికి ఉండలేము. ఆయన తన కృపను బట్టి మాత్రమే మనల్ని అందరినీ కూడా బ్రతికించి నిలువబెట్టారు. ఈ నవంబర్ నెలను దేవునితో ప్రారంభించండి, ప్రార్థనతో ప్రారంభించండి. ఈ నెలంతా కూడా దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. ఈ నెలలో మీకున్న పనులు, బాధ్యతలు, మీ భారాలన్నీ కూడా దేవుని చేతులకు అప్పగించండి. నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. తప్పక మిమ్మల్ని దాటిస్తారు. తండ్రి, నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను, మీరు మోయండి తండ్రి అని పూర్తి విశ్వాసంతో ఆయనపై ఆధారపడండి. తప్పక ఆయన మోస్తారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మానక మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మిమ్మల్ని అందరినీ సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న మీరు కూడా తప్పకుండా కామెంట్స్ అన్ని చదవండి, వారిని ధైర్యపరచండి, వారి కొరకు ప్రార్థించండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థించేద్దాం. భారం కలిగి ప్రార్థన త్రోసివేయని ప్రభు అద్భుతకరమైన కార్యములు మీ జీవితంలో చేయబోతున్నారు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. ఈ నూతన నెలకు దేవుడు మీకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనము. గొడ్రాల పిల్లలు కనని దానా జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడని దానా జయకీర్తననెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ నూతన నెలలో ఒక అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన విషయాన్ని దేవుడి రోజు నీకు తెలియజేస్తున్నారు. సాధారణంగా జీవితంలో ఒక కార్యం జరిగిన తర్వాత మనం జయకీర్తన ఎత్తుతాం. దేవుడు ఒక అద్భుతం చేసిన తర్వాత సాక్ష్యం చెప్తాం. బిడ్డలు పుట్టిన తర్వాత సంతోషగానాలు చేస్తాం, స్తుతికూటం పెట్టుకుంటాం. గర్భఫలం కలిగిన తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత స్తుతి చేస్తాం. ఎంతగానో సంతోషకరంగా పాటలు పాడతాం, అనేక మందికి సాక్ష్యం చెబుతూ ఉంటాం. అప్పులు తీరిపోయిన తర్వాత సాక్ష్యం చెబుతాం, స్తుతిగీతలు పాడతాం. వ్యాధి తగ్గిపోయిన తర్వాత స్తుతి చేస్తాం, దేవుని ఘనపరుస్తాం. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడని సంతోషంగా సాక్ష్యం చెబుతాం అనేక మందికి. అయితే దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? ఇంకా నీకు పిల్లలు పుట్టకముందే, నీవు ఇంకా గుడ్రాలుగా ఉన్నప్పుడే, నీ గర్భం ఇంకా తెరవబడినప్పుడే, నీ జీవితంలో ఇంకా అద్భుతం జరగకముందే, నీ అప్పులు తీరకముందే, నీ అనారోగ్యం తగ్గకముందే జయగీతం ఎత్తుమని చెప్తున్నాడు దేవుడు. అవును, ఇదే నిజమైన స్తుతి, ఇదే హృదయంలో నుండి వచ్చే నిజమైన ప్రార్థన. చూడండి, హన్న కూడా అదేవిధంగా ఇంకా గర్భఫలం రాకముందే దేవుని స్తుతిస్తుంది. గర్భం తెరవబడకముందే, కుమారుడు ఇంకా కలగకముందే దుఃఖముఖగా ఉండడం మానేసింది. స్తుతిగీతం పాడడం ప్రారంభించింది, జయగీతం ఎత్తుకుంటుంది. అప్పటి నుండి ఆహారం తినడం ప్రారంభించింది, జయగీతలు పాడుకుంటూ గడుపుతుంది. నిజంగా తనకు విశ్వాసాన్ని చూచిన దేవుడు వెంటనే హన్నను జ్ఞాపకం చేసుకున్నాడని అక్కడ వ్రాయబడి ఉంటుంది. అవును, మన జీవితంలో ఇంకా ఒక కార్యం జరగకముందే, ఎండిన స్థితిలో ఉండగానే, లోటులో ఉండగానే, బాధలో ఉండగానే, చింతలో ఉండగానే జయగీతం ఎత్తమని దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. నిజమే,
స్తుతిలో, జయగీతంలో ఎంతో శక్తి దాగి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏమీ లేనప్పుడే నువ్వు స్తుతిస్తూ ఉంటే స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఏ విధంగా అంటే, నువ్వు స్తుతిస్తూ ఉండగా స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు దిగివస్తాడు నీ దగ్గరికి, నీ డ్రై ప్లేస్లోనికి, నీ ఎండిన జీవితంలోనికి, నీ లోటుల్లోనికి, నీ యొక్క కర్సులోనికి, నువ్వు దాటలేని పరిస్థితుల్లోనికి దేవుడు దిగివస్తాడు. ప్రతిదాన్ని కూడా దాటిస్తాడు. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే లాస్ అయిపోయారో, దేనిని గురించి మీరు ఏడుస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో, ఏదైతే మీరు కోల్పోయిన స్థితిలో ఉన్నారో వాటన్నిటిని కూడా తిరిగి మీకు దయచేస్తుంది. వాటన్నిటిని కూడా యాడ్ చేస్తుంది. నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకుంటావు. రెస్టోర్ అయిపోతే ప్రతిదీ కూడా. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో చాలామంది అనుకుంటున్నారు, ఈ సంవత్సరం అంతా గడిచిపోతుంది, చివరికి వచ్చేసాం, అయినా నా జీవితం ఇలానే ఉంది, నా భర్తలో మార్పు లేదు, నా భార్యలో మార్పు లేదు, నా బిడ్డల బ్రతుకులు అలానే ఉన్నాయి, నా బిడ్డలు రక్షణ పొందుకోలేదు, నా ఉప్పులన్నీ అలానే ఉన్నాయి, ఆర్థికంగా నేను కూలిన స్థితిలోనే ఉన్నాను, ఈ విధంగా నీ సంవత్సరాన్ని ఎండ్ చేస్తానేమో అని నువ్వు దిగులు పడుతున్నావు కదా. లేదు, నీ విజయ గీతము నీ జీవితాన్ని మార్చబోతుంది. నీవు డ్రై ప్లేస్లోనే, ఏమీ జరగని పరిస్థితిలోనే, ఇంకా ఏడవలసిన స్థితిలోనే దేవుని స్తుతించడం ప్రారంభించు. నీ గొంతెత్తి దేవుని స్తుతించు. ఏమిచ్చినా నీకు స్తోత్రలే తండ్రి, ఏమి ఇవ్వకపోయినా నీకు స్తుతులే తండ్రి. నేను ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టనయ్యా. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా నీ ఉంటే నాకు చాలని విజయగీతం ఎత్తండి. అద్భుతకరమైన విజయాన్ని నెలలోనే చూడబోతున్నారు మీరు. ఈ సంవత్సరాన్ని మీరు వ్యర్థంగా ముగించరు కానీ విజయవంతంగా ముగిస్తారో, నూతన సంవత్సరానికి సంతోషంగా అడుగు పెడతారు. నీకు కుమారుడు కుమార్తె పుట్టిన తర్వాత విజయగీతం ఎత్తడం కాదు, నీ అప్పులన్నీ తీరిపోయిన తర్వాత విజయగీతం ఎత్తడం కాదు, నీ కుటుంబం అంతా రక్షణ పొందిన తర్వాత, నీ బిడ్డల జీవితాలు మారిపోయిన తర్వాత నువ్వు విజయగీతం ఎత్తడం కాదు, నీ బిజినెస్ బాగున్న తర్వాత నువ్వు విజయగీతం ఎత్తడం కాదు, నీ ఆర్థిక బంధకాలన్నీ తీరిపోయిన తర్వాత, అప్పులన్నీ తీరిపోయిన తర్వాత నువ్వు విజయగీతం ఎత్తడం కాదు, నీ పరిచర్య బాగున్న తర్వాత నువ్వు విజయగీతం ఎత్తడం కాదు, నీకన్నీ అనుగ్రహించబడిన తరువాత నువ్వు జయగీతం ఎత్తడం కాదు, దేవుని స్తుతించడం కాదు. ఏమీ లేనప్పుడే, ఏమీ పొందుకోనప్పుడే, ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పుడే విజయగీతం ప్రారంభించు. ఇప్పటి వరకు నీవు మనుషులు నీకేం చేశారో చూసావు, కానీ ఇప్పటి నుండి దేవుడు ఏం చేస్తాడో చూస్తావు. ఇప్పటి వరకు నువ్వు మనుషుల సహాయమే తీసుకున్నావు, కానీ ఇప్పటి నుండి దేవుని సహాయాన్ని పొందుకుంటావు. ఇప్పటి వరకు డాక్టర్స్ ఇచ్చిన ఆరోగ్యం తీసుకున్నావు, మందులు ఇచ్చిన ఆరోగ్యం తీసుకున్నావు, అయితే ఇప్పటి నుండి పెద్ద డాక్టర్ యొక్క ఆరోగ్యం తీసుకోబోతున్నావు. వైద్యులకు వైద్యుడైన దేవుని ఆరోగ్యాన్ని పొందుకోబోతున్నావు. ఆయన నీ పాపరోగానికి మందిస్తాడు, ఆయన నీ శాపరోగానికి మందిస్తాడు, ఆయన నీ శరీర రోగానికి మందిస్తాడు, నీ మానసిక రోగానికి మందిస్తాడు. చింత, వేదన, కన్నీరు, దుఃఖమని ప్రతి వ్యాధికి కూడా ఆయన మందిస్తాడు. ప్రతి రోగానికి ఆయన దగ్గర మందు ఉంది. హన్నా ఎప్పుడైతే ఇంకా కార్యం జరగకముందే విజయగీతం ఎత్తుకుందో, దేవుని స్తుతించడం ప్రారంభించిందో, మానసిక రోగం పోయింది, శారీరక రోగం పోయింది. తన తోటికోడలను చూసి అసూయపడేటువంటి తత్వము అంటే పాపరోగం కూడా పోయింది. ఆశ్చర్యకార్యము చూచింది, గర్భఫలం పొందుకుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఇంతవరకు మీరు మీ జీవితంలో కలిగిన శ్రమలను బట్టి నలిగిపోతూ కృంగిపోతూ ఉన్నారా? స్తుతించలేని స్థితిలో ఉన్నారా? ప్రార్థించలేని స్థితిలో ఉన్నారా? వాక్యం చదవలేని స్థితిలో ఉన్నారా? ఆయన సన్నిధికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? అయితే దేవుడు ఈరోజు నీకు ఒక రివల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నాడు. నీ జీవితంలో నీ చింతన మానే విజయగీతం ఎత్తుకో, దుఃఖించడం మానే విజయగీతం ఎత్తుకో, సనగడం మానే విజయగీతం ఎత్తుకో, ఏమీ లేదు, ఏమీ జరగలేదు, ఏమీ కాదు అన్న దాన్ని విడిచి జయగీతం ఎత్తుకో. నా బిడ్డలేక మారడు, నా భర్తకి మారడు, నా భార్యలేక మార్పు రాదన్న దాన్ని విడిచి విజయగీతం ఎత్తుకో. నా ఆర్థిక బంధకాలకి ఎలా తీరితే ఇక సాధ్యం కాదు అన్నదాన్ని విడిచి విజయగీతం ఎత్తుకో. ఇక నీ జీవితంలో ఏ శోధన ఉందో, ఏ బంధకం ఉందో, ఏ కట్లతో కట్టబడి ఉన్నావో ప్రతి దాని విషయంలో కూడా విజయగీతం ఎత్తుకోండి. కట్లు అలానే ఉన్నాయి, బంధకాలు అలానే ఉన్నాయి. నీ జీవితంలో ఏ కార్యం చూడలేదు, ఏది జరగట్లేదు, ఏది ప్రారంభం అవ్వలేదు ఇంకా, అయినప్పటికీ కూడా విజయగీతం ఎత్తుకో. నయమాను మొదటిసారి మునిగిన తర్వాత తనకేమీ కూడా మార్పు కలగలేదు. రెండవసారి, మూడవసారి, నాలుగవసారి, 6 సార్లు మునిగిన తర్వాత కూడా అలానే ఉన్నాడు, ఏ మార్పు లేదు. అయితే దేవుని మాట ప్రకారంగా 7వసారి మునిగినప్పుడు అద్భుతం చూశాడు. అంతవరకు కొంచెం కూడా మార్పు లేని తన శరీరము పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది.
ఈరోజు నీవు కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక్క నెల కాదు, 2 నెలలు కాదు, నయమాన జీవితంలో జరిగిన అద్భుతం వలె నీ జీవితంలో అద్భుతం జరిగేంతవరకు కూడా దేవుని పాదాలు విడిచిపెట్టొద్దు. ప్రార్థించడం మానొద్దు, జయగీతం ఎత్తడం మానొద్దు, స్తుతించడం మానొద్దు, దేవుని ఘనపరచడం మానొద్దు. ఎందుకంటే ఆయన ఎల్ షడాయ్ దేవుడు, సర్వశక్తిమంతుడైన, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య ఆయనకు చాలా చిన్నది. భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు, సముద్రాలను సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. ఆయనకు నీ జీవితంలో కార్యం చేయడం అసాధ్యం కాదు. నూతన సృష్టి నీ జీవితంలో కూడా చేయగలుగుతారు ఆయన, నువ్వు నమ్మి విజయగీతం ఎత్తుకున్నప్పుడు. కాబట్టి ఈరోజు నమ్మిన వారందరూ ఈ దినము నుండి నేను విజయగీతం ఎత్తుకుంటానయ్యా, నేను స్తుతించడం ప్రారంభిస్తానయ్యా అని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? మీ అందరి కొరకు విజ్ఞాపన చేయబోతున్నాను, మీరు కూడా విజ్ఞాపన చేయండి. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి అక్టోబర్ నెల అంతా మాకు తోడుగా ఉండి నవంబర్ నెలలో ప్రవేశపెట్టారు. కేవలం నీ కృపను బట్టి మేము బ్రతికి ఉన్నాం. ఈ నెలంతా మా ఆత్మీయ కుటుంబంతరికి తోడే ఉండండి తండ్రి. వారు చేయాల్సిన పనులు, వారి భారాలు, బాధ్యతలను మీరు తీసుకొని దాటించండి. ఈరోజు వాగ్దానం చేశారు గొడ్రాల జయగీతమెత్తని. అవును తండ్రి, డ్రై ప్లేస్లోనే ఇంకా ఏ కార్యం జరగకముందే జయగీతం ఎత్తుకోమని మాట్లాడారు తండ్రి. ఎంతమంది మాటలు విని జయగీతం ఎత్తుకోవడానికి సిద్ధపడుతున్నారో, కన్నీటితో ప్రార్థిస్తున్నారో, పరిశుద్ధాత్ముడ ప్రతి జీవితాన్ని ముట్టనైనా, వారి డ్రై ప్లేసెస్ అన్నీ ముట్టనైనా, వారి దుఃఖానికి కారణమైన ప్రతి స్థితిని ముట్టనైనా. ఎప్పుడైతే జయగీతం ఎత్తుకుంటున్నారో విత్ ఇన్ డేస్లోనే ఎండిన స్థితి అంతా కూడా పచ్చగా మారిపోనుగాక యేసునామంలో. పాడైపోయిన పరిస్థితులన్నీ తిరిగి బాగుపడునుగాక యేసునామంలో. ఓడిపోయిన స్థితిలో నుండి గెలుపులోనికి వచ్చుదురుగాక యేసునామంలో. అనారోగ్యం నుండి ఆరోగ్యంలోనికి వచ్చుదురుగాక యేసునామంలో. పాపంలో నుండి పరిశుద్ధతలోనికి వచ్చుదురుగాక యేసునామంలో. ఆర్థిక లోటు నుండి, అప్పుల నుండి సమృద్ధిలోనికి వచ్చుదురుగాక యేసునామంలో. దుఃఖము నుండి, కన్నీటి నుండి సంతోషంలోనికి వచ్చుదురుగాక యేసునామంలో. తండ్రి, ఇవన్నీ నీకు సాధ్యమే. నమ్మి జయగీతం ఎత్తుకుంటున్న ప్రతి జీవితంలో ఇవన్నీ కూడా మీరు జరిగిస్తున్నందుకు త్వరలోనే అద్భుతకరమైన సాక్ష్యములు మేము వినబోతున్నామని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ నెల ప్రారంభిస్తూ ఉండగా ఈ నెలంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి, నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా కూడా తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అన్ని పోగొట్టుకున్న స్థితిలో, లాస్ అయిపోయిన స్థితిలో, కన్నీటితో ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే జయగీతం ఎత్తుకో. నువ్వెక్కడ పడిపోయి ఉన్నావో అక్కడే విజయగీతం ఎత్తుకో. దేవుడు దాన్ని ఆమెను అనబోతున్నారు. నమ్మిన వారందరూ కూడా ఈ దినము నుండి నేను జయగీతం ఎత్తబోతున్నాను అనే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి, మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.